అంటే హోదా కోసం తను కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో ప్రయాణం చేస్తున్నాను, అదే సందర్భంలో రాష్ట్రానికి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేరేగా పోటీ చేస్తున్నామని చెప్తున్నారు. రవికిషోర్ గారు చెప్పండి. ఆయన కేసీఆర్ గారితో కలిసి ఆయన హోదాకి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు మనం కలవటంలో ఆయన ఓన్లీ జస్ట్ దాని ఒక్కదానికే కదా సార్ చెప్పింది. ఆయన చెప్పిన దానికి ఇప్పుడు దాన్ని సపోర్ట్ తీసుకున్నాక ఈయన రాజకీయ కారణాలతోనే ఆయన్ని విమర్శిస్తున్నాడు. కానీ ఈయన 4.5 సంవత్సరాలు బీజేపీతో అంటగాగి అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ తో రాహుల్ గాంధీతో కలిసి ఇలా దేశం అంతా సీనియర్ నాయకులు సీనియర్ ఎక్కడ చూపించారు సార్? రైట్, ఎక్కడ చూపించలేదు. జనాలు ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఒకసారి ఏదో విధంగా తిమ్మిని బొమ్మిని చేసి అధికారంలోకి రావడానికి చూస్తున్నాడు. కానీ ఈయన చేసే అన్ని అబద్ధాలు, మోసాలు. ఇదే ప్రత్యేక హోదా కోసం చెప్పేసి వైజాగ్ వెళ్తే జగన్ ని ఎయిర్పోర్ట్ నుంచి బయట రానికుండా అరెస్ట్ చేయించలేదా? పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిలిపించాడు, ఆయన రాలా. ఆయన్ని ఎంతవరకు ప్రజల్ని ఎంతవరకు ఇబ్బంది పెట్టారు? ప్రత్యేక హోదా అంటే జైల్లోకి అన్నాడు ఆయన. దానికి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తుంటే ఆయన కేసీఆర్ గారు అడిగింది ఏముంది దానిలో? నేను నీకు సపోర్ట్ ఇస్తా ఉన్నారు కానీ మీరు కలిసి మంత్రం కలిసి పోటీ చేయడం కానీ ఈ విధమైన రాజకీయమైన వీళ్ళిద్దరికి ఒక అవగాహన ఏం లేదు కదా. రైట్, థ్యాంక్ యూ రవికిషోర్ గారు. ఏమంటారు, ఇక్కడ అవగాహన లేదు అనేది అభిమానిగా మాట్లాడుతున్నట్టున్నారు. అవగాహన ఉంది అనేటువంటిదే కదా వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు, అలాగే బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. అది నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆరోపణలకు సంబంధించి డబ్బుల పంపిణీకి సంబంధించి టీఆర్ఎస్ నుంచి ఒక సూటి ప్రశ్న వచ్చింది. అన్నిటికి మించి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగ అని చెప్పి ప్రతి సమావేశంలో సభలో మీరు మాట్లాడుతున్నారు, ప్రతి కార్యకర్త మాట్లాడుతున్న నేపథ్యంలో 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పంపిస్తే అక్కడ ఏదో అయిపోతుంది జరిగిపోతుంది అనుకోవడానికి లేదు. మీరే చెప్పొచ్చు ఆ 1,00,000 కోట్లు మేము ఈడీకి చెప్పో ఇంకోటి చెప్పో సీజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఖచ్చితంగా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 1,000 కోట్ల రూపాయలు ఒక సంచిలో పెట్టుకుని జేబులో పెట్టుకుని తీసుకెళ్లేటివి కాదు కదా. ఒకే అకౌంట్లో ఒక్కసారిగా దాన్ని ఆర్టీజీఎస్ చేసే పరిస్థితి లేదు కదా. అలాంటి ఆధారాలు ఉంటే చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రజలు కూడా సరే అతను వైఎస్ఆర్ అభిమాన లేకపోతే కేసీఆర్ అభిమాన మాట్లాడిన దానిలో అతను 2-3 అంశాలు ప్రస్తావించారు. ఎయిర్పోర్ట్ అంశాన్ని ప్రస్తావించారు, అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని ప్రస్తావించారు, 4.5 సంవత్సరాలు మీరు మాట్లాడినటువంటి హోదా అంటే జైల్లో పెడతా అని చెప్పారు. అతను ఎవరి అభిమానమే కావచ్చు, విషయాలు ప్రస్తావించారు. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి చేసేటటువంటి ఆరోపణలు కొద్దిగా వాస్తవికత ఉండాలి. కొన్ని ఆధారాలతో బయట పెడితే కనుక టీఆర్ఎస్ నుంచి ఒక సూటి ప్రశ్న వచ్చింది, అయ్యా మేము 1,000 కోట్లు పంపించాం, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే మమ్మల్ని చేయండి. కానీ మీరు ఉట్టినే బట్టగాల్చి మీదేసి ఎన్నికలకు వీళ్ళు కలిసిపోయారు, ఇంకేదో జరిగిపోతుంది. వాళ్ళు వచ్చి తెలంగాణలో అభ్యర్థులను పెట్టి మీ ఇష్టానుసారంగా సభల్లో మాట్లాడి ఇష్టానుసారంగా పార్టీలను వ్యక్తులను తిట్టి వెళ్ళినప్పుడేమో ఇబ్బంది లేదు. ఈరోజు కొన్ని అంశాలపైన ఏమైనా అవగాహన ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. అందుకే మనం చెప్పాము, పదే కూడా చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి జారిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు తెచ్చుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రజల, సామాన్య ప్రజల, ముఖ్యంగా విద్యార్థుల, యువతకు సంబంధించినటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఊసరవెల్లి రాజకీయాలు చేసేటటువంటి పార్టీలను ఎవరైనప్పటికీ కూడా అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయం పెంచుకోవడానికి లేకపోతే కేసుల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేయడానికి కోసం ఎవరు ప్రయత్నించినా సరే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పట్ల ఏమరపాటుగా ఉండకూడదు. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి వాళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్ ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. సచిన్ గారు చెప్పండి. సచిన్ గారు నా మాట మీకు వినపడుతుందా? రైట్, రామ్మోహన్ తిరుపతి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్ గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడం తప్పేం లేదండి, అది కాదు. దానికోసమే పొత్తు పెట్టుకున్నారు, దానికోసమే కలిసి ప్రయాణం చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదా వేరే కారణం ఏమైనా ఉందనుకుంటున్నారా? వేరే కారణాలు ఏమండి, దానికోసమే పొత్తు పెట్టుకున్నారు, తప్పలేదు. అలాగే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా
కేసీఆర్ తీసుకొచ్చి మన ఆంధ్ర నెత్తి మీద రుద్దుతున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీని, ఫరూక్ అబ్దుల్లాని వీరందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఏపీ మీద రుద్దుతున్నారా? అంటే ఇంకో కాశ్మీర్ చేద్దాం అనుకుంటున్నారు ఇది ఆంధ్రాని, రైట్, ఇంకో పశ్చిమ బెంగాల్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. రైట్. అంటే జాతీయ స్థాయి అవసరాల కోసం అనేది అనిపించట్లేదా? జాతీయ అవసరాల కోసం దేనికైనా వెళ్తారా? అదండి జాతీయ వాళ్ళు వచ్చి ఇప్పుడేమో ఇక్కడ రాష్ట్రాలను విడదీయరు కదా, మనకి మద్దతు ఇవ్వడానికి. ఆంధ్రాని కాపాడాలి, ఆంధ్రాని సరిగ్గా చేయనివాళ్ళు జాతీయ ఏం చేస్తారు? రైట్. ఇక్కడ ప్రధానమైంది పబ్లిక్కి కన్ఫ్యూజ్ కాకుండా కన్విన్స్ చేయాల్సినటువంటి అంశం. అది అన్ని పార్టీలు కన్ఫ్యూజే చేస్తున్నాయి. మీరు కాంగ్రెస్తో పొత్తును విమర్శిస్తారు, అటు బీఎస్పీతో పొత్తును విమర్శిస్తారు, ఇటు మీ దగ్గరకు వచ్చేటప్పటికి టీఆర్ఎస్తో పొత్తు మద్దతు తీసుకుంటున్నాం అన్నారు. వాళ్ళైనా మద్దతు తీసుకుంటారు, లేకపోతే కలిసి ప్రయాణం వచ్చేటప్పటికి బీఎస్పీను ఓపెన్గానే చేసుకున్నారు. అట్లా మీరు ఓపెన్గా ఇవాళకి అనౌన్స్ చేశారు. ఇన్ని రోజులు డిఫెన్స్లో ప్రయాణం చేశారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఇవాళ అది పబ్లిక్లోకి నెగిటివ్ అవుతోంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ అయి మాట్లాడుతున్నారు. అసలుకి అంటే అండి, తనకున్న సామాజిక ఆర్థిక పత్రిక సామ్రాజ్యంతో ప్రజల్ని ఏ విధంగా ఏమార్చచ్చు, ఏ విధంగా మైమరచచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చేసే ఎత్తుగడ ఇది. కానీ కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ బయట ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది రెండోసారి కాదు, ఇద్దరూ కలిసి అడ్రస్ చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వరకు కేటీఆర్ గారు మద్దతు తెలుపుతా అన్నారు, దానికి మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్లో జాయిన్ అవ్వమన్నారు, దాని గురించి మేము చర్చిస్తామని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పత్రికాముఖంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. దాంట్లోకి ఇప్పటికీ పెద్దగా మార్పు రాలేదు కదా. మరొకటి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, 2014 ఎన్నికల్లో మాకు ఎవరి మద్దతు లేదు. మేము ఎన్ని ఓట్లు సాధించాం ఆ రోజు? మీరు మాకు కొత్తగా కేసీఆర్ గారికో, మోడీ గారికో, లేకపోతే మరొకరి గారికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు ఉన్నాయా? ఓట్లు లేవు కదా. మేము ఎందుకు వాళ్ళ పొత్తు కోసమని మేము ఎందుకు వెళ్తాం? కేవలం మద్దతు మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మాయావతి గారు కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ, నవీన్ పట్నాయక్ గారిని కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి రుద్దుతున్నట్లా, వాళ్ళందరి ఓట్లు వాళ్ళకి వేసినట్లా స్పష్టంగా అడుగుతున్నామండి. పోలవరం అనేది ఆపేయండి అని చెప్పేసి ఇక్కడ కోదండరామ్ గారు సుప్రీంకోర్టులో కేసు వేసిన మాట అందరికీ తెలిసిన మాట వాస్తవమే. మీరు కోదండరామ్ గారిని కౌగిలించుకొని ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసిన మాట వాస్తవం కదా. మీరు చేస్తే తప్పు అంటారు, మీరు చేస్తే ఒప్పు అంటారు, మేము చేస్తే తప్పు అంటారు. కారణం ఏంటంటే మీరు పెంచుకున్నటువంటి పెంపుడు పత్రికలు ఆ విధంగా ప్రచారం చేస్తాయి. రైట్. బాలాజీ ఫోన్ లైన్లో ఉన్నారు. బాలాజీ గారు చెప్పండి. హలో, బాలాజీ గారు చెప్పండి. నమస్తే సార్ గారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఏమండి? ప్రత్యేక హోదా గురించి సపోర్ట్ ఇస్తున్నామంటున్నారు కదా కేసీఆర్ గారు. అవునండి. అది ప్రత్యేక హోదా అంటే ఉత్తి ప్రత్యేక హోదా, లేకపోతే పన్నులతో రాయితీతో కూడుకున్న ప్రత్యేక హోదా అనేది ఒకటి స్పష్టం ఇవ్వాలండి. రెండోది, మేము ప్రత్యేక హోదా ఇస్తాం కాబట్టి మీరు జగన్ వెంట వండాలని డైరెక్ట్ గా చెప్పమానండి. భయం ఏముంది? మేము ఖచ్చితంగా ఆయనకే ఓటేస్తాం. రైట్. ఏది దానికోసం మేము మద్దతు ఇస్తున్నాము అని కాకుండా దానికోసం ఓట్లు వేయండి అని కూడా చెప్పమంటారా టీఆర్ఎస్ ని? కాదండి, ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు ఎవరిచ్చినా మాకు సంతోషమే కాబట్టి రాయితీలతో కూడుకున్న ప్రత్యేక హోదా అయితే ఇస్తామని వాళ్ళు అంటే గనక మేము జగన్ కే సపోర్ట్ చేస్తాం. ఓకే. అంటే తెలంగాణకి కూడా రాయితీలు కావాలని ఇంతకు ముందు వాళ్ళు ప్రస్తావించారు. ఆ సందర్భంలో తెలంగాణకి కూడా రాయితీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా రాయితీలతో కూడినటువంటి హోదా ఇవ్వడానికి అప్పుడు మీరు మద్దతు ఇస్తారా? అప్పుడు మద్దతు ఇస్తారంటే మీరు వేసిన ప్రశ్నలోనే సమాధానం ఉంది సార్. అంటే వాళ్ళు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే అవసరం తీరేదాకా ఒకలాగా, అవసరం అయిపోయాక ఒకలాగా మాట్లాడుతున్నారని దాని అర్థం అవుతుంది సార్. అదే నేను అనేది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి కూడా ఆ ప్రత్యేక ఇవ్వం సార్. అలా అయితే ఇవ్వమండి. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రానికి, ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రానికి తేడా లేదండి. రైట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాయితీలతో కూడినటువంటి హోదా కావాలి, తెలంగాణ వరకు అది అడగకూడదు అనేటువంటి పాయింట్కి అప్పుడు ఒప్పుకుంటే కనుక ఓటేస్తామంటారు. రైట్. సాయి గారు, ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా అనేది ఉత్తు ప్రత్యేక హోదా కదండి, రాయితీలతో కూడుకున్న ప్రత్యేక హోదా. రైట్. అదే మెయిన్ ఇంపార్టెంట్. అవును, అదండి, అది కావాలి. రైట్. ఏమంటారు? ఇది ఇక్కడ పబ్లిక్ మరీ అంత అమాయకంగా లేరు. మీరు చెప్పినటువంటి హోదాకు ఒక రోజు ఓకే అని, ఇంకో రోజున కాదని, మళ్ళీ హోదా అనేటువంటి ఇక్కడ ప్రత్యేక రాయితీలు అనేటువంటిది రాగానే అప్పుడు వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మాకు కూడా కావాలి. ఇవాళ ఇదే మాయావతి కానీ, మమతా బెనర్జీ కానీ, ఆ రోజున తృణమూలతో సహా దేశంలో మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కానీ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టాం. కానీ ఆ పార్టీలన్నీ కూడా మహారాష్ట్రానికి కూడా హోదా ఇవ్వండి, లేకపోతే మహారాష్ట్రానికి కూడా పన్ను రాయితీలు ఇవ్వండి అనినే
మాట్లాడండి. ఇప్పుడు ఒకేసారి తెలంగాణ ఆంధ్ర రెండిటికి కూడా పన్ను రాయితీలు అనేటువంటి దాన్ని మీ పార్టీ అంగీకరిస్తుందా? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడిగే రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా అనేది ఒక అంశం అయితే, తెలంగాణ కానీ లేకపోతే ఒరిస్సా కానీ లేకపోతే అక్కడ చూసిన బీహార్ కానీ అడుగుతున్న ప్రత్యేక రాయితీతో కూడిన ప్రత్యేక హోదా కానీ రెండు వేరు అంశాలండి. ప్రజలు కూడా ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోరుతున్నటువంటి ప్రత్యేకత రాయితీతో కూడిన ప్రత్యేక హోదా అనేది మన హక్కు, మన రైట్. ఏంటంటే కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసి ఫిబ్రవరి 2, 2014న మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి హోదాలో రాజ్యసభలో ఇచ్చిన ప్రకటన మన హక్కు. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ బీహార్ కానీ లేకపోతే ఒరిస్సా కానీ వారు చేసుకుంటుంది వారి ప్రాంతంలో ఉన్నటువంటి డిమాండ్ నెరవేర్చుకోవడం వేరు, హక్కుని పోరాడి సాధించుకోవడం వేరు. మా హక్కు కాబట్టి మమ్మల్ని పోరాడండి. ఆ పోరాటంలో మీకు మద్దతు ఇస్తున్నామని చెబుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తాము కూడా డిమాండ్ చేస్తుంది. అంటే ఒక మాట, ఆ డిమాండ్కి దీనికినే లింక్ ఉంది. అంటే మీరు అక్కడిస్తే మాకు కూడా ఇవ్వండి అన్నటువంటి లిటిగేషన్. అప్పుడు ఇంకా ఒక మాట, అప్పుడు ఇది అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, పూర్తిగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, దానికి ఇచ్చి రాయితీలతో కూడినటువంటి హోదా, లేకపోతే వాళ్ళకి హోదా లేదు, రాయితీల వరకు పారిశ్రామిక. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా పారిశ్రామిక రాయితీలు ఇస్తే ఇంకా పరిశ్రమలు ఎక్కడికి వస్తాయి? తక్కువ భూమి, తక్కువ విలువ ఉన్నటువంటి భూమి దొరికేటువంటి తెలంగాణకు వస్తాయా, ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? ఒకటండి, కేటీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాకి సంబంధించిన మద్దతులో వేరే అంశాలు ఏమీ లేవు. ఇంకా అది కాదు, అదే ముందు చెప్పాల్సింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో కూడా కాంగ్రెస్ వేరే అంశాలు ఏం పెట్టకపోవడం వల్ల ఈ గొడవ అంతా, అప్పుడే స్పష్టత వచ్చి ఉంటే ఈ గొడవ అంతా ఉండేది. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే ఉద్దేశంతో అన్నారు. కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మరొకరు ఎవరైనా కానీ మేము అడుగుతున్నటువంటి తెలంగాణ డిబేట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిందా? ఎందుకు చెప్పలా? మొదట రాసి ఇచ్చింది మీరే, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విడదీయండి, ఏ సెక్షన్ లో తీయాలో కూడా మీరే రాసి ఇచ్చారు. తర్వాత మళ్ళీ చివరిలో సమైక్యాంధ్రని నినాదం మార్చుకున్నారు. ఇక్కడ మరొకటి అంటే ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని బ్లాక్ మీడియా అని అనుకుందాం. ఒక్క నిమిషం అండి, నన్ను మాట్లాడినేవండి. సరే, మీరు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ రాసిందని మీరు చెప్తున్నారు. మైసూరారెడ్డి గారు ఇచ్చి వచ్చారు. ప్రజలారా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 1 భారతదేశం సమైక్య రాష్ట్రం, ఆర్టికల్ నెంబర్ 2 భారతదేశం తమ సరిహద్దుల్ని పెంచుకోవచ్చు, తగ్గించు, ఆర్టికల్ 3 ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుని పెంచొచ్చు, తగ్గచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీరు ఏ నిర్ణయం తీసుకునే హక్కన్నా మీకు ఉంది అన్నాం. అదే ఆర్టికల్ 3 ప్రకారం కలిసి ఉండొచ్చు. రాష్ట్ర విభజనని ఆర్టికల్ 3 ప్రకారం విడదీయచ్చు, మీరు ప్రత్యేకించి మమ్మల్ని ఎవరిని అడగక్కర్లేదు అని చెప్పి మరి ఇంకా అది కాదు, కలిపొంచండి, మీరు విడదీయడానికి వీలు లేదు అంటే కరెక్ట్ అవుతుంది. కానీ ఆర్టికల్ 3 ప్రకారం దాంట్లో ఒక మాట అండి, మనం ప్రజల ముందు స్పష్టత ఉండాలి. మీ ఏదైతే మీ ప్లీనరీలో తీర్మానం చేశారు, అవునండి, ప్లీనరీలో తీర్మానం చేశారు, తెలంగాణ విభజనకి మేము అంగీకరిస్తున్నామని మేము తీర్మానం చేశారు. ప్రజల ముందు అబద్ధాలు చెప్పొద్దు. ఆర్టికల్ 3 అనేది లేఖ రాశారు మైసూరారెడ్డితో సహా. సమైక్యాంధ్ర అనేటువంటి నినాదం మీది కాదు, చిట్ట చివరిలో మాత్రమే తీసుకున్నారు. నేను చెప్పేది ఒకసారి మా మద్దతు కూడా చూడండి సార్. మీ వైపు మీ మాట చెప్పి మీరు మర్చిపోయి అబద్ధం అది కాదు, వాళ్ళు ఎవరో వక్రీకరిస్తున్నారని మీ తీర్మానాన్ని మీరు వక్రీకరిస్తే తర్వాత 5 ఏళ్ల తర్వాత జరిగిన తర్వాత దాన్ని వక్రీకరించి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదండి. మేము చెప్తుందండి, ప్రతి పార్టీలను కేంద్ర ప్రభుత్వం మీకున్నటువంటి దీని మీద మేము చెప్పామండి, ఆర్టికల్ 3 ప్రకారం తీసుకునే హక్కు మీకుంది. ఆర్టికల్ 3 పక్కనేమో విడదీసే హక్కు మీకుందని చెప్పి ఇంకో పక్కన సమైక్యం అంటే అందులో వాడు విడదీస్తున్నానని చెప్తుంటే లేదు, అది కాదు, విడదీసే హక్కు నీకుంది కానీ మేము మాత్రం కలిసి ఉండాలని కోరుకుంటున్నామంటే ఇంక అందులో మీరు సమైక్య స్టాండ్ ఎందుకు అవుతుంది? ఆర్టికల్ 3 ప్రకారం కలిపి ఉంచే హక్కు కూడా వాళ్ళకు ఉందని మళ్ళీ అది కాదు, ప్రతి చట్టంలో కూడా మర్డర్ చేయమని ఏమి ఉండదు, మర్డర్ చేస్తే శిక్ష, అలాగే పరిణామాలను ఉంటాయి. ఇవన్నీ చదివాం కదండి, అందులో ఈ ఒక్కటే చూడండి అంటే కుదరదు. అది స్టాండ్ అనేది స్ట్రైట్ గా ఉండదు. ఇవాళ హోదాతో మేము కేసీఆర్ తో మద్దతు తీసుకున్నామని ఎట్టయితే కవర్ చేస్తూ చెప్తున్నారో ఆ అంశం గురించి కూడా అట్లా కవర్ చేసుకునే అంశం ఏముందండి? మద్దతు తీసుకున్న మీరు తెలంగాణకి మొదట మద్దతు ప్రకటించారు,
మీరు ఆర్టికల్ 3 ప్రకారం విభజించే హక్కు మీకు ఉందని చెప్పి లేఖ రాశారు. మైసూరారెడ్డితో పాటు వెళ్ళి ఇచ్చొచ్చారు ఉమ్మారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే విభజన ఖాయం అనుకున్నారో ఆ సందర్భంలో మాత్రమే మీరు స్టాండ్ మార్చుకుని సమైక్యం అన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలందరి ముందు జరిగింది. ఇవాళ ఏదో కథలు చెప్పేటువంటి కార్యక్రమం వద్దు. ఆర్టికల్ 3 అనే ప్రకారం కన్విన్స్ చేయ ప్రయత్నం ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని కల్పించేది విభజించే హక్కు వారికి ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఒక్క నిమిషం డివియేట్ గౌరవం తీసుకునే అప్పుడు ఇంకా మీరు ఆపేదేంటన్నా? మీరు ఇంకా సమైక్యం కోసం ఎక్కడ ఉన్నట్టు అంటున్నా. రైట్, రమేష్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి సాయి గారు. మార్నింగ్ అండి. సార్ నేను అదే టీడీపీలో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పండి సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమో పోలవరం వద్దని సుప్రీంకోర్టులో కేసు వేసిన కేసీఆర్ మీరు ఎలా మద్దతు ఇస్తారు అనేసి అడిగారు. రైట్. నేను ఇప్పుడు అంటే అసలు ఈ ఇంత గొడవకు కారణమైన కాంగ్రెస్ తోని టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుని అడుగుతున్నాను సార్ నేను. రైట్. ఆంధ్రాలో పెట్టుకోలేదు కదా అని చెప్తున్నారు. ఆంధ్రాలో పెట్టుకుంటే జాతీయలో ఆంధ్రాలో పెట్టుకోకపోతే ఓడిపోతారని భయంతో పెట్టుకోలేదు సార్ వాళ్ళు. అదే జాతీయ స్థాయిలో హోదా ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ అని చెప్తున్నారు. నమ్ముతున్నారు లేదా మీరు? సార్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ హోదా ఇస్తుంది. అసలు కాంగ్రెస్ కూడా వస్తుందా జాతీయ స్థాయిలోని? రైట్. మీకేమనుకుంటున్నారు? రాదు సార్, ఖచ్చితంగా రాదు. మరి అప్పుడు ఎవరికి మద్దతు ఇస్తే బెటర్ అనుకుంటున్నారు? బీజేపీనే ఖచ్చితంగా సార్. సెంట్రల్ కూడా బీజేపీనే వస్తుంది. ఇప్పుడు జగన్ ఏమంటారంటే బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా వేరే థర్డ్ ఫ్రంట్ వచ్చినా ఎవరు ఇచ్చినా వాళ్ళకి మద్దతు ఇస్తాము, మాకు ప్రత్యేక ఇస్తానంటే అంటున్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ స్టాండ్ ఉన్నారు. అంటే ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తేనే మనకు ప్రత్యేక వస్తుంది. ఐ మీన్ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం అయితే మరి గెలిపిస్తారా హోదా కోసం? కాంగ్రెస్ మనం గెలిపిస్తే గెలిచిపోదు కదా. మీరు మీ ప్రయత్నం మీరు చేస్తే అప్పుడు తెలుస్తుంది కదా హోదా అనేటువంటి శక్తి ఏంటని. హోదాకు ఉన్నటువంటి శక్తి ఏంటో తెలిస్తే అప్పుడు కాంగ్రెస్ని గెలిపిస్తే కనుక రేపు పొద్దున మిగతా పార్టీలు కూడా స్టాండ్ మార్చుకోవాల్సి వస్తుంది కదా. సార్ గత ఎన్నికల్లో 45 సీట్లు వచ్చిన కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో 250 సీట్లు వస్తాయంటే ఎవరు నమ్మరు సార్. అవునండి. మీ శక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి స్థానిక సీట్ల ఆధారంగా రాష్ట్రం ఏర్పడిపోదు ఆ రోజున. కానీ ప్రజల ఆకాంక్ష తెలియజేయడం కోసం వాళ్ళు రాజీనామాలు చేసేవాళ్ళు, పోటీ చేసి గెలిచేవాళ్ళు. ఆ ఆకాంక్షల బలమే కదా తర్వాత ఆ రోజున రాష్ట్ర విభజనకు కారణమైంది. అట్లాంటి మన ఆకాంక్ష బలమైంది హోదా అంటే హోదా ఇస్తామన్న వాళ్ళకి ఓటేస్తే కదా తెలిసేది. అవును సార్, మనం హోదా ఇస్తామని ఓటేస్తాం. అయితే కాంగ్రెస్ ఇప్పుడు పోటీ చేస్తాం కదా, కాంగ్రెస్ పోటీ చేస్తాము. ఇప్పుడు కాంగ్రెస్ కోటేసి హోదా కావాలి మాకు అని చెప్పచ్చు కదా. 25 ఎంపీ సీట్లు ఇస్తాం ఆంధ్ర నుంచి సార్. 25 ఎంపీ సీట్లు మొత్తం కాంగ్రెస్ కోటేసేద్దాము. వేసేస్తే హోదా ఇచ్చేస్తారా వాళ్ళు? అదే కదా గవర్నమెంట్ అట్లాగే అందరూ ప్రయత్నిస్తేనే కదా అయ్యేది. అప్పుడు హోదా కావాలంటే ఇప్పుడు మనం ప్రయత్నిస్తాం, మన స్టేట్ కాబట్టి మిగతా స్టేట్ ఎందుకు ప్రయత్నిస్తారు సార్ మనకు హోదా కోసము? థ్యాంక్ యూ అండి రమేష్ గారు. ప్రమోద్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రమోద్ గారు చెప్పండి. హాయ్ సాయి గారు. నేను నాగార్జున గారిని అక్కడ మీరు ఈ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. మీరేనా కాల్ అయ్యాక అడగండి. కేసీఆర్ గారు అయితే ఎక్కడ ఓపెన్ గా నేను స్పెషల్ స్టాటస్ కోసం సపోర్ట్ చేస్తాను ఎక్కడ చెప్పలేదండి. ఒకవేళ చెప్పు ఉంటే వాళ్ళు చెప్పాక సపోర్ట్ తీసుకోవడం కానీ చాలా బెస్ట్ థింగ్. అది ఎక్కడ కేసీఆర్ చెప్పలేదు ఓపెన్ గా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కాంగ్రెస్ కూడా ఇస్తా అని మెదక్ లో సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఇద్దరు వచ్చి ఓపెన్ గా చెప్పారు. ఏమని? తెలంగాణకు వచ్చి ఏపీకి స్పెషల్ స్టాటస్ ఇస్తామని వాళ్ళే ఓపెన్ గా చెప్పారు అక్కడ మెదక్ లో. అక్కడ అప్పుడు ఏం చేశారు కేసీఆర్, హరీష్ రావు అండ్ అందరూ ఓపెన్ గా అటాక్ చేశారు. ఏమని? ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్రాకి వెళ్ళిపోతాయి అలా ఇలా చేశారు. అండ్ మీరు మా తెలంగాణకు వచ్చి మీరు ఆంధ్రాకి ఎలా ఇస్తా అంటారు అని వాళ్ళంతా ఓపెన్ గా చెప్పారు. ఆ రోజు అంత హడావిడి చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. అండ్ అదే వీళ్ళు జస్ట్ సపోర్ట్ అది ఐ మీన్ స్పెషల్ స్టాటస్ కోసమే మేము సపోర్ట్ తీసుకుంటున్నాం అన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఓపెన్ గా చెప్పింది ఇస్తామన్నప్పుడు అలాంటప్పుడు కాంగ్రెస్ హెల్ప్ తీసుకోవచ్చు. కానీ ఎందుకంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ కి అయితే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు అయితే వస్తాయి, ఒక్క సీట్ అయినా ఎక్కువనే వస్తాయి. సో వాళ్ళకి తీసుకోవచ్చు కదా, అలా ఎక్కడ తీసుకుంటానులే. అండ్ మొన్న రీసెంట్ గా డిఎంకే ఏఎండిఎంకే అదేదో నో మోషన్ కాన్ఫరెన్స్ పెట్టారు కలిసి. అప్పుడు టీఆర్ఎస్ ఓపెన్ గా అటాక్ చేసేసింది. ఏమని అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ కి సపోర్ట్ చేయకుండా అక్కడ అటాక్ చేసింది. ఆ రోజు అలాంటి వాళ్ళతో ఎలా సపోర్ట్ తీసుకుంటారు? ఇప్పుడు మళ్ళీ జగన్ గారు కూడా క్లియర్ గా ఓపెన్ గా ఇదంతా ఇదేదో మొన్న 2 వీక్స్ బ్యాక్ నుంచి ఒప్పుకొని ఉంటే ఇంత ఓపెన్ గా ఒప్పుకొని ఉంటే ఇదంతా రాకపోగాండి. ఎందుకంటే నిన్నేమో చిన్ని కృష్ణ, మొన్నేమో పెద్ద కృష్ణ, మళ్ళీ కోన వెంకట ఇంతమందిని దించాడు జగన్ గారు. అదేదో ఓపెన్ గా ఒప్పుకొని ఉంటే ఇన్ని రాజకీయాలు జరగకపోగాండి, ఇన్ని గొడవలు జరగకపోగదా ఓపెన్ గా చేస్తుంటే. థ్యాంక్ యూ ప్రమోద్ గారు. ఏమంటారు? ఒకటండి వారు చెప్పింది. కేసీఆర్ గారు ఎప్పుడన్నా చెప్పారంటే కేసీఆర్ పత్రికా సమావేశంలోనే అవసరమైతే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రావండి అని మేము లేఖ రాస్తామని కేసీఆర్ గారు చెప్పారు. అలానే కేటీఆర్ గారు పత్రికాముఖంగానే ఎన్నోసార్లు ప్రత్యేక హోదా డిమాండ్కి మా మద్దతు ఉంటుంది అన్నారు. స్పష్టంగానే ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు తెలుపమని చెప్పండి,
ప్రత్యేక హోదా ఇక్కడ కోసం. ఒక చిన్న లాజిక్ ఉందండి. చెప్పండి. ఒకటి ఎన్నికలకి ముందేమో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనేమో ఆంధ్రాకి హోదా ఇస్తానని కాంగ్రెస్ అందంటే మన రాష్ట్రాన్ని నాశనం చేస్తుందా అని అదే నాయకులు నిలదీశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఈ రెండిట్లో ఏది నమ్మాలి అంటే రాజకీయం కోసం ఆంధ్ర హోదా అనేటువంటిది ఎవరికాళ్ళు పొత్తులు పెట్టుకోవడానికో ఎవరికాళ్ళు వ్యవహారం చేసుకోవడానికో ఆంధ్ర హోదా అనేటువంటిది అందరికీ కన్వీనియంట్ కామన్ పాయింట్ కింద వాడుకుంటున్నారా? ఏమండి, ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదాన్ని వాడుకుంటున్నారు అందరు కలిసి. కాదండి, ప్రత్యేక హోదా అనే అంశం మీద 4 ఏళ్ల పాటు పోరాటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పుడు కేసీఆర్ అండ చూసుకోనో లేకపోతే మరొకరు అండ చూసుకోనో మరొకరు ఎవరో మద్దతు తెలుపుతారనో మేమెవరూ చూసుకోలేదు. రైట్. మేము పోరాటం చేసినప్పుడు మేము సొంతగానే పోరాటం చేసాం. కేసీఆర్ గారు లేకపోయినా, కాంగ్రెస్ గారు లేకపోయినా, చంద్రబాబు గారు లేకపోయినా, ఎవరు లేకపోయినా మేము మా పోరాటాలు ఆపం. ఈ పోరాటంలో భాగంగా వారు మేము మీకు మద్దతు తెలుపుతాము ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్నప్పుడు ఓకే అని తీసుకుంటాం. డిఎంకేనో ఏఐడిఎంకేనో కాంగ్రెస్ పార్టీనో మద్దతు ఇస్తానంటే ఎప్పుడైనా తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 14 మంది రాష్ట్రానికి నాయకులకి స్వయంగా వెళ్ళి కలిసి మా ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వండి అని చెప్పి అందరికీ లెటర్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. వారు వస్తే తీసుకుంటాం, లేకపోతే మా పోరాటాలను మేము ఆపలేం కదా. అప్పుడు మీకు ఇంకెందుకు మీ ఇద్దరి పొత్తు? అప్పుడు మీ ఇద్దరి మధ్యన అవగాహన అనేది అవసరం అవుతుంది. ఏ అవగాహన అండి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి హోదా కోసం కేసీఆర్ మద్దతు తీసుకుంటున్నాం తప్పేంటి అనే పదం. అవునండి, అతను మద్దతు ఇస్తాను అన్నప్పుడు మాకు వద్దని అడుగుతామా? Right. మీరు మాకు ప్రత్యేక హోదా డిమాండ్ ని మీరు అసలు సమర్థించదని చెప్పమంటారా? రైట్.